స్తోత్రము తండ్రి. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని రుణాల పెద్దలతో దూతలతో గానపతి గానాలతో ఆరాధించబడుచున్నవాడ, స్తుతింపబడుచున్నవాడ, మా స్తుతి ఆరాధన ఘనత ప్రభావం నీకే చెల్లిస్తున్నాము తండ్రి. ప్రేమగల తండ్రి నీకే సూత్రాలయ, దయగల తండ్రి నీకే సూత్రాలయ, కృపగల దేవా నీకే సూత్రాలయ. ఈ సమయం అందున ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వారి వారి జాబుల నిమిత్తము, వారి వారి పనుల నిమిత్తము ఏదైతే నాన్న తండ్రి ప్రభు రాకపోకలు ఉన్నారో ప్రతి ఒక్క రాకపోకల తోడని నడిపించుకొని వారు చేయుచున్న రెక్కల కష్టాచితం దీవించండి. వ్యాపారం చేయుచున్న వారు, జాబ్ చేయుచున్న వారు, చేతి పని చేయుచున్న వారు, వ్యవసాయం చేయుచున్న వారు, నన్ను బిజినెస్ చేయుచున్న వారు ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకున్నాను. వారు చేస్తున్న రెక్కల కష్టాజితాన్ని దీవించండి, ఆశ్రయించండి. రెక్కలకు మంచి ఆరోగ్యం దయచేయండి. ఇది మొదలుకొని నిరంతరం రాకపోకల చుట్టూ కంచివే ప్రభు. అలాగే నాన్న తండ్రి యేసయ్య బలహీనలను జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే బలహీనతల చేత నాయన తండ్రి బాధపడుతున్నారో నాన్న తండ్రి ప్రతి ఒక్క బలహీనతల నుంచి విడుదల దయచేసి పూర్తి స్వస్థత, సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. యేసయ్య నీకే స్తుతులు స్తోత్రాలైనా నీ సిల్వ రక్తం ద్వారా నీ పొందిన దెబ్బల చేత నన్ను ప్రతి ఒక్క బిడ్డకి పూర్తి స్వస్థత, సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ముట్టండి, తాకండి. పూర్తి స్వస్థత దయచేసి నాన్న తండ్రి సంపూర్ణ ఆరోగ్యంతో నింపమని అడుగుతున్నాను తండ్రి. యేసయ్య నీకే స్తోత్రాలయ. యవనస్తులను జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. యవ్వన కాలమందు కాడి మోటి అంత మేలు ఎంత సులువు అంటున్నావు కదా ప్రభు. యవ్వన కాలమందు ప్రతి ఒక్క బిడ్డ నేను స్తుతించి గణపరిచే భాగ్యము దయచేయండి. వారి యొక్క దేహాలని, వారి యొక్క మనసుల్ని అపవిత్రపరచుకోకుండానట్లు యవ్వన కాలమునైనా తండ్రి ప్రభు వారు నాయన తండ్రి నీ తట్టు తిరిగి నాయన తండ్రి ప్రభు పరిశుద్ధంగా జీవించడానికి కూడా నీ కృపను దయచేసయ్యా. నీకే స్తుతులు స్తోత్రాలయ. అలాగే నాయన తండ్రి ప్రభు రక్షణ లేని వారు రక్షించండి, రక్షింపబడిన వారు మరింతగా ఆత్మీయతలో బలపరచండి. యేసయ్య నీ కృప ధన్యత ప్రతి ఒక్క బిడ్డపైన అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకున్నాం తండ్రి.